ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయిని విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్లో అడుగడుగున సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. రోగులకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు సిబ్బంది. వార్డుల్లో తాగునీటి ఇక్కట్లు, పరికరాల కొరత వేధిస్తోంది. వైద్యులు సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. ఆసుపత్రి సిబ్బంది లంచాలకు అలవాటు పడిపోయారు. రోజు వందలాది మంది వైద్యం చేయించుకునే కేజీహెచ్లో ఇంకా శిథిలావస్థలోనే అనేక భవనాలున్నాయి. ఇవన్నీ చాలవన్నట్లుగా వైద్య అధికారుల మధ్య సమన్వయ లోపం, ఆధిపత్య పోరుతో ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ పాలనలోనే కొనసాగుతోంది. విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి కేజీహెచ్కు ప్రతిరోజు వందలాది మంది రోగులు వస్తూ ఉంటారు. ఇక్కడ నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఇప్పటికీ అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా కీలక విభాగాల్లో వైద్యుల కొరత వేధిస్తోంది. ఆసుపత్రిలో 30కి పైగా విభాగాలుండగా సుమారు 10కి పైగా విభాగాల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల కొరత ఉంది. సూపర్ స్పెషాలిటీ లాంటి విభాగాల్లో అధునాతన వైద్య పరికరాల కొరత పట్టిపీడిస్తోంది. పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా విభాగాలను, వార్డులను పెంచాల్సి ఉండగా ఆ దిశగా ఎలాంటి చర్యలు కనిపించడం లేదు. నర్సింగ్, ఇతర సిబ్బంది సంఖ్య కూడా తక్కువగానే ఉంది. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన కేజీహెచ్లోని అనేక విభాగాలకు చెందిన భవనాలు శిథిలావస్థకు చేరాయి. వర్షాలు కురిస్తే నీరు కారుతున్నాయి. కొన్ని విభాగాల గోడలపై మొక్కలు మొలిచాయి. గత ప్రభుత్వం నాడు నేడు పథకంలో భాగంగా నూతన భవనాలను నిర్మిస్తామని హామీ ఇవ్వడం మినహా రూపాయి నిధులు కూడా విదల్చలేదు. ఫలితంగా సమస్యకు పరిష్కారం లభించలేదు. వైద్యులు, సిబ్బందితో పాటు వార్డు బాయ్లు, ఇతర సిబ్బంది ఇష్టానుసారంగా పనిచేస్తారన్న ఆరోపణలున్నాయి. చాలామంది వైద్యులు విధి నిర్వహణ సమయంలో తమ క్లినిక్లు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నారనే విమర్శలున్నాయి. ప్రభుత్వాలు మారుతున్నా వీరి వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. కింది స్థాయి సిబ్బంది రోగులతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కొందరు డబ్బులు డిమాండ్ చేయడంతో పాటు ఇవ్వకుంటే సేవలు అందించని పరిస్థితి నెలకొంది. కీలక మందుల సరఫరాలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలా సమయాల్లో రోగుల అధిక ధరలకు బహిరంగ మార్కెట్లో మందులు, శస్త్రచికిత్స పరికరాలను కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితులున్నాయి. దీనికి తోడు గతంలో ఎన్నడూ లేని విధంగా కేజీహెచ్ వివాదాలకు కేంద్రంగా మారింది. ఒక సిస్టర్ చేతిలోనేమో బేబీ ఉంది, మరొక సిస్టర్ చేతిలో సిలిండర్ ఉంది, ఆక్సిజన్ సిలిండర్ ఉంది. సిలిండర్ అక్కడ కొద్దిగా ఎత్తుగా ఉందండి. అక్కడ ఎత్తుగా ఉంటుంది, కొద్ది తేల్చడానికి ఇబ్బంది పడుతుంది అమ్మాయి. అమ్మ నేను మోస్తాను, బేబీ నా బేబీ అని చెప్పేసి ఆ సిలిండర్ నేను తీసుకుని బేబీ పట్టుకుని ఒక సిస్టర్ నడుస్తుంది, వెనకాల నేను పట్టుకుని నడుస్తున్నాను. అయితే ఎవరో మిత్రుడు మరి వీడియో తీసినట్టున్నారండి, అది సోషల్ మీడియాలో షేర్ చేశారనమాట. అల్లు సునీత, ఈ మదర్ 38 year old, ఈవిని నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ నుంచి కేజీహెచ్ కి ఎమర్జెన్సీగా రిఫర్ చేయడం జరిగింది. ఈవిడికి పెళ్లి 10 years అయింది, 8th month ప్రెగ్నెంట్. తర్వాత ఆవిడకు ఉమ్మనీరు పోవడంతో, కాకుండా RH నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కావడంతో అక్కడి నుంచి మల్టిపుల్ కాంప్లికేషన్స్ ఉన్నాయని ఇక్కడికి రిఫర్ చేశారు. వీళ్ళు అరౌండ్ 8 o'clock 8:15 అలా వచ్చారు నిన్న మార్నింగ్. వచ్చిన వెంటనే 8:25 కల్లా డెలివరీ అయిపోయింది. ఆ డెలివరీ అయిపోయిన తర్వాత ఈ బేబీ ప్రీమెచ్యూర్ కావడంతో ఈ బేబీకి NICUకి పంపాల్సిన అవసరం ఉంది. వెంటనే పీడియాట్రిషియన్ అటెండ్ అయిన తర్వాత ఈ బేబీని NICUకి పంపాలి. ఈ NICU వేరే బిల్డింగ్ లో ఉంటుంది. ఈ బేబీని పంపాలనంటే ఒక FNO, ఒక స్టూడెంట్ సిస్టర్ ఆక్సిజన్ సపోర్ట్ తో ఈ బేబీని NICUకి ట్రాన్స్ఫర్ కి అరేంజ్ చేశారు. కదా అది వేరే బిల్డింగ్ లో ఉండడంతో ఏంటంటే ఆక్సిజన్ సిలిండర్ ఒక వీల్ చైర్ లో పెట్టుకుని ఈ బేబీకి ఆక్సిజన్ పట్టుకుంటూ స్టూడెంట్ సిస్టర్ అందరూ అకంపెనీ అవుతున్నారు. వాళ్ళ ఫాదర్ కూడా బేబీతో పాటు అకంపెనీ అవుతున్నారు. ఇక్కడ కొన్ని మెట్లు అవి ఉన్నాయి ఈ బిల్డింగ్ క్రాస్ చేసి అక్కడికి వెళ్ళడానికి. సో దానికోసం కొంచెం ఆలస్యం అవుతుందేమో అని చెప్పి ఆ బేబీ వాళ్ళ ఫాదర్ అల్లు విష్ణుమూర్తి గారు, ఆయన ఏంటంటే ఆక్సిజన్ సిలిండర్ నేను పట్టుకుంటాను, అలా అయితే త్వరగా వెళ్ళొచ్చేమో అని ఆయన పట్టుకున్నారు. ఆ తర్వాత బేబీని NICUకి షిఫ్ట్ చేశారు. NICUలో బేబీని వెంటనే అటెండ్ అయ్యారు. ప్రస్తుతం బేబీ వాళ్ళ సూపర్విజన్ లో ఉంది. ప్రస్తుతం మదర్ మా వార్డులో ఉంది, గైనిక్ వార్డులో ఉంది. మదర్ బానే ఉంది. సో బేబీకి ఇవ్వాల్సిన ఇంజెక్షన్స్ అవి ఇస్తున్నారు. ఇక్కడ ఏంటంటే సిబ్బంది లేకపోవడం అనే విషయం కాదు. ఇక్కడ సిబ్బందితో బాటే బేబీని అక్కడ షిఫ్ట్ చేశాం అలాంగ్ విత్ ఆక్సిజన్ అండ్ ఆక్సిజన్ సిలిండర్. ఆలస్యం అవుతోందేమో అని చెప్పి వాళ్ళ ఫాదర్ కి ఇది చాలా ప్రెషస్ బేబీ, 10 years తర్వాత